ఈరోజు ఉదయాన్నే మన స్టోర్ ఓపెన్ చేసిన వెంటనే ఒక కస్టమర్ అన్లిమిటెడ్ 5G ఫ్రీ డేటా 5G డేటా రావట్లేదని రావడం జరిగింది. మీరు ఎంత రీఛార్జ్ చేసుకున్నారు అని అడగగా నేను 799 రీఛార్జ్ చేసుకున్నా అని చెప్పడం జరిగింది. మీరు 799 పెట్టి రీఛార్జ్ చేసుకున్నారు కదా, ఆ రీఛార్జ్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ మీకు తెలుసా అని అడగగా ప్రతిరోజు 1.5 GB డేటా, ప్రతిరోజు 100 SMSలు, ప్యాక్ వ్యాలిడిటీ 84 రోజులని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేను ఇంకా ఎంత రీఛార్జ్ చేసుకోవాలి, అన్లిమిటెడ్ 5G డేటా కోసం ఏమైనా బూస్టర్ ప్యాక్స్ ఉంటాయని తను అడగడం జరిగింది. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అన్లిమిటెడ్ 5G డేటా రావాలంటే బూస్టర్ ప్యాక్స్ ఉన్నాయండి. అవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. దాంతోపాటుగా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ 5G యూజర్స్ ఎవరైతే ఉన్నారో అన్లిమిటెడ్ 5G డేటా ఫ్రీ డేటా రావాలంటే ప్రతిరోజు 1 GB 1.5 GB డేటా వచ్చే ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు అన్లిమిటెడ్ 5G ఫ్రీ డేటా రావాలంటే ప్రతిరోజు 2 GB వచ్చే డేటా ప్లాన్లు మీరు చేసుకోవాలి. చేసుకుంటే మాత్రం అన్లిమిటెడ్ డేటా వస్తుంది. 28 డేస్ కావచ్చు, 56 డేస్ కావచ్చు, 3 months కావచ్చు, 1 year కావచ్చు, 2 GB కంటే ఎక్కువ వచ్చే రీఛార్జ్ ప్లాన్లు మీరు చేసుకోవాలి. అది కూడా ప్రతిరోజు 2 GB 2.5 GB అంతకంటే ఎక్కువ రీఛార్జ్ మాత్రమే చేసుకున్నట్లయితే మీకు అన్లిమిటెడ్ 5G డేటా రావడం జరుగుద్ది. ప్రస్తుతం మీరు 1 GB 1.5 GB డేటా ప్లాన్లను చేసుకున్నట్లయితే మీకు అన్లిమిటెడ్ 5G డేటా రావాలంటే సపోర్ట్ ప్యాక్స్ కూడా ఉంటాయి, బూస్టర్ ప్యాక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ ప్యాక్స్ మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అన్లిమిటెడ్ ట్రూలీ 5G డేటా అయితే రావడం జరుగుద్ది. 299, 349, 249, 579, 619, 799, 859, 929 ఈ రీఛార్జ్ ప్లాన్లు చేసుకున్నట్లయితే మీకైతే అన్లిమిటెడ్ 5G రాదండి. ఈ రీఛార్జ్ ప్లాన్ల కోసం ప్రత్యేకంగా ఈ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్ కోసం బూస్టర్ ప్యాక్స్ వేసుకున్నట్లయితే అన్లిమిటెడ్ 5G డేటా అయితే రావడం జరుగుద్ది. ఏ రీఛార్జ్ ప్లాన్కి ఏ బూస్టర్ ప్యాక్ వేసుకుంటే మీకు అన్లిమిటెడ్ 5G డేటా వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 299, 349 పెట్టి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్కి అన్లిమిటెడ్ 5G డేటా రావాలంటే 51 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకోండి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ మ్యాక్సిమం వ్యాలిడిటీ 28 డేస్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ప్యాక్ ఎప్పుడైతే మీది అయిపోద్దో అప్పటి వరకు అన్లిమిటెడ్ 5G అయితే రావడం జరుగుద్ది. ఈ 51 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే అన్లిమిటెడ్ 5G డేటా ప్లస్ 3 GB డేటా కూడా మీకు ఎక్స్ట్రా డేటా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. 249, 579, 619 పెట్టి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్యాక్స్ వ్యాలిడిటీ 56 డేస్ ఉంటుంది. అన్లిమిటెడ్ 5G ఈ ప్యాక్స్లో రాదు కాబట్టి మీరు 101 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 101 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్స్లో అన్లిమిటెడ్ 5G డేటాను మీరు ఎంజాయ్ చేయొచ్చు. మరియు ఈ ప్యాక్ వ్యాలిడిటీ మ్యాక్సిమం 56 డేస్ ఉంటుంది. అన్లిమిటెడ్ 5G డేటాతో పాటు 6 GB డేటా ఎక్స్ట్రా డేటాను కూడా ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. మీ ప్యాక్ ఎప్పుడైతే అయిపోద్దో అప్పటి వరకు 6 GB డేటాను మీరు వాడుకోవచ్చు. 799, 859, 929 పెట్టి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్కి అన్లిమిటెడ్ 5G రావాలంటే 151 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే అన్లిమిటెడ్ 5G డేటా మీకు రావడం జరుగుద్ది. ప్యాక్ మ్యాక్సిమం 84 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. 84 రోజులు మీరు అన్లిమిటెడ్ 5G డేటా రావట్లేదు అనుకున్న కస్టమర్స్ 151 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ మ్యాక్సిమం 84 డేస్ ఉంటుంది. ఈ ప్యాక్లో మనకు అన్లిమిటెడ్ 5G డేటాతో పాటు 9 GB ఎక్స్ట్రా డేటాను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఈ 9 GB డేటాని ఈ 84 డేస్లో మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.